దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. దేశంలోని అతి కీలకమైన రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎవరెవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి కీలకమైన ఆధారాలు చేపట్టేందుకు ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ రంగంలో దిగింది. మొన్నటి వరకు ఈడీ ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి మరి ఏదైతే ఈ యొక్క డొల్ల కంపెనీలు కావచ్చు వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు వాటిని సేకరించే పనిలో ఒకేసారి ఈడీ దేశవ్యాప్తంగా రైడింగ్ నిర్వహించడం పట్ల మీరేమంటారు? 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కొన్ని కంపెనీలు మద్యానికి సంబంధించి లంచాలు ఇచ్చాయని సిట్టు గుర్తించింది. ఓకే. సో ఇంచుమించు 16 కంపెనీలు 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ పొంది కమిషన్లు ఇచ్చిందన్నమాట. సో అవి ఎంత అంటే ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం 3,500 కోట్లు ABSBCL ద్వారా ఈ సరఫరా ఆర్డర్లను జారీ చేసింది. జారీ చేస్తే ఏమైంది, వీటిలో 90% కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీలలో మొత్తం అన్ని ఉంటే అందులో 40 కంపెనీలకు మాత్రమే వీళ్ళు వెళ్ళాయని తెలుస్తోంది. అంటే 3,500 కోట్లకి పైగా లంచాలు బినామీ సంస్థలు, తర్వాత షెల్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్ చేసిన వారికి చేరాయి. ఇది కేసు. ఓకే. దీని మీద ఇవాళ ముంబై, ఢిల్లీ, కల్కట్టా, తెలంగాణ అన్ని చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తారు. అంటే ఒక రాజ్ కసిరెడ్డి ద్వారా మొదలైన ఇది, అంటే అతను మెయిన్ నిందితుడు అని కదా, అక్యూజ్డ్ అని కదా. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్యూజ్డ్, వెంకటేష్ నాయుడు అక్యూజ్డ్ అని వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా గంతులేశాడు కదా బయటకు వచ్చి, నన్ను ఎవరు ఇరికించారో వాళ్ళ సంగతి తేలుస్తాను. ఇక్కడ ఇరికించేస్తే ఇరకడానికి కదా, నా బస్సా, రైలా, లేకపోతే ఆటోనా? కాదు కదా. ఇది మద్యం కుంభకోణం కేసు. 3,500 కోట్లు ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్ళాయి. అసలు మనం చెప్పుకున్నట్టుగా మద్యం కుంభకోణం కనుక మనం చూసుకుంటేనండి, అసలు చేసిన విధానం మీకు ఒక స్ట్రక్చరల్ ఇదిలాగా, ఒక ఇంజనీర్ ఒక స్ట్రక్చర్ ఎట్లా బిల్ట్ చేస్తాడో అట్లా ఒక వ్యక్తి 1 నుంచి 3 నుంచి 5 వాళ్ళు వివిధ కేటగిరీస్ మళ్ళా అట్లా ఈ మద్యం కుంభకోణం అనేది పైనుంచి కిందకో, కింద నుంచి పైకో మొత్తానికి వెళ్ళి, అంటే ఇందులో వచ్చిన ముడుపులు నేను మాట్లాడే ఒక ఊహకు అందదు మనకి, ఇలా కూడా చేయొచ్చు అద్భుతంగా. ఇంత అద్భుతాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చేసుంటే, అంటే ఆ బ్రెయిన్ అక్కడ పెట్టించుంటే, లేకపోతే పెట్టు ఉంటే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అంటే బుద్ధి కర్మానుసారిని అంటారు కదా, అందుకని ఆయన బుద్ధి లిక్కర్ వైపు వెళ్ళింది. అంటే లిక్కర్తో ఆగాడు ఆయన A to Z చేశాడు కుంభకోణాలు. మీకు ఆంగ్ల అక్షరమాలలో వర్ణాక్షరాలు ఏవైతే ఉన్నాయో 26 అక్షరాలతోటి కుంభకోణాలు చేసినట్టున్నాడు. A for ఆడుదాం ఆంధ్ర అట్లా తీసుకోండి, M for మద్యం కుంభకోణం. చాలా చిత్రంగా అనిపిస్తోంది మనకి. ఏంటి, ఒక ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండి ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలకి ఇన్ని సప్లై చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని చదువుకున్నాం మనం. అలాంటిది మద్యం కుంభకోణంలో ఈరోజు నెంబర్ 1లో ఉంది. అది కూడా వైసీపీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఇది. అంటే ఒక 100 కోట్లకే జైలుకి వెళ్ళొస్తే ఇన్ని వేల కోట్లు నువ్వు కుంభకోణం చేసి నువ్వు ఎలా అన్నం తినగలుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ అసెంబ్లీకి వెళ్లకుండా ఒక ఎమ్మెల్యేగా, నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు, కానీ ఇవాళ నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి. నువ్వు ఎందుకు రాలేదు అసెంబ్లీకి అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళలేదు, మా సమస్యల మీద ఎందుకు మాట్లాడడం లేదు? కుంభకోణం గురించి ఎక్కడ కదా మాట్లాడాలి. మద్యం కుంభకోణంలో అసలు మద్యం కుంభకోణమే లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మద్యం కుంభకోణమే లేదు అని మీ సజ్జలు అన్నారు కదా. సజ్జల కొడుకు విషయానికి వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు కుంభకోణమే లేదు, అసలు నేను కుంభకోణంలో లేను, నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు, మా ఇంట్లో అందరూ అంటే ఎవరో చచ్చిపోయారు తాగి, అందుకని నేను లిక్కర్ ముట్టుకోను అన్నావు. లిక్కర్ ముట్టుకోను అన్నావు కానీ నువ్వు మద్యం కుంభకోణం చేయలేదని చెప్పట్లేదుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి ఇవాళ నిలదీయాలి. ఓకే, మద్యం కుంభకోణం లేదు, ఇవో ఎవిడెన్స్ చూసుకోండి, కావాలంటే ఈ సిట్టు చెప్తుందని అబద్ధాలను నిరూపించు. జీతబత్యాలు తీసేసుకుంటారు, మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడతారు. ఆ కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ శనీశ్వరుడు విగ్రహం చూపించి ఇక్కడ విష్ణువుని మీరు కాళ్ళతో తంతున్నారు, ఇక్కడ ఇంకేదో చేసేసారు, అపవిత్రం చేసేసారని ఆయన అంటాడు. ముందు మీ అందరి మీద ఉండే కేసుల గురించి మాట్లాడండి. ఇవాళ అందుకే సోదాలు జరుగుతున్నాయండి. ఈ షెల్ కంపెనీల ద్వారా ఎలా వెళ్ళాయి మనకు తెలుసు. వీళ్ళందరూ ఇప్పుడు ఈ
చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంత అరుస్తున్నారు కదా చెవి కోసం మేకలాగా. కానీ మరి టాంజానియా ఇవన్నీ ఎందుకు వెళ్ళారు మీరందరూ? ఎందుకు స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టారు? బిజినెస్లన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరు పుట్టుకతో చాలా రిచ్ పర్సన్స్, వేల కోట్లకు అధిపతులా మీరు? అది కూడా చూపించండి. వేల కోట్లకు అధిపతులు అయితే ఇగో మేము పుట్టిన దగ్గర నుంచి, నేను పుట్టక ముందు నుంచి మాకున్నాయని చూపించండి. అదేది లేకుండా నడమంత్రం సిరిలాగా వచ్చేసి ఇలా గగ్గోలు పెడుతూ ఉంటే ఏమైతుంది? ఇవాళ మద్యం కుంభకోణంలో అందుకే సిట్టు సోదాలు నిర్వహిస్తోందండి. ఈడీ రంగంలోకి దిగింది. అంటే ఈ ముడుపులు ఎలా వెళ్ళాయి, ఏ రకంగా ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి, వీటిని ఎట్లా షెల్ కంపెనీల ద్వారా దీన్ని ఆ రిసీట్స్ అవన్నీ కూడా దొరికాయట. సో వాటి ఆధారంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఎన్ని కొత్త పేర్లు వస్తాయో మనకు తెలియదు, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఈడీ దిగింది కాబట్టి మరిన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వస్తాయండి. అంటే ఇప్పుడు రూట్ క్లియర్ అవుతుంది. రూట్ ఎలా క్లియర్ అవుతుందంటే ఎవరెవరికి ఏ మార్గంలో ఎలా వెళ్ళాయి అనేది ప్రజలకు ఆ రూట్ క్లియర్ గా తెలుస్తుంది. నేను చేయలేదు, అసలు కుంభకోణం లేదన్నాడు కదా, 3,500 కోట్లు దుబాయ్కి ఎలా వెళ్ళాయి, కంటైనర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, రాజ్ కసిరెడ్డి ఇచ్చాడా, లేకపోతే రాజ్ కసిరెడ్డి ద్వారా ఎలా వెళ్ళాయి, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలా వచ్చాయి, ఆ 250-300 కోట్లు ఎన్నికల్లోకి వచ్చిన డబ్బు ఎలా వచ్చింది, ఆ డెన్లన్నీ ఎక్కడున్నాయి, ఆ డెన్నుల్లో ఇంకా డబ్బులు ఉన్నాయా, అయిపోయాయా, కొత్త డెన్లు పుట్టుకొచ్చాయా, ఇవన్నీ మనకు తెలుస్తాయండి. ఎన్ని తెలుసున్నా అల్టిమేట్గా జరగాల్సింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. ప్రజలు అదొక్కటే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పనిలో పని ప్రతి ఒక్కళ్ళని ఎవరైతే స్కామ్ చేశారో అందరినీ జైల్లో వేయమని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి అదేదో తొందరగా తేలిపోతే ప్రజలకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.